అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న సునాల మండల కేంద్రం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి దిష్టి దానం చేయడము అలా అవివేకానికి నిదర్శనం. ఇకనైనా మారండి, ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని ఆనాటి మోదీ కానీ అమిత్ షా కానీ చెప్పడం జరిగింది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక ఏటీఎంగా మారిందని చెప్పడం జరిగింది. దాని మీద అనేక కమిషన్లు వేసినాయి. ఏ కమిషన్ వేసినా కానీ అవినీతి జరిగింది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేడిగడ్డ ప్రాంతం లోపల 16, 17, 18, 19, 20, 21 పిల్లర్లు కుంగిపోయినాయని, ఈ కుంగిపోవడానికి ప్రధాన కారణం అక్కడ నాణ్యత లోపించడం జరిగింది. ఇక్కడ అక్రమాలు జరిగిందని తేటతలము అయింది. ప్రతి కమిషన్ వేసినా కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. కాక కూడా 27,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. ఇది సగం కాదని వాళ్ళు కూడా గట్టిగా ముట్టికాయలు వేయడం జరిగింది. అదేవిధంగా నేడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మేడిగడ్డపై లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, ఇక్కడ చేతులు మారాయని, దాంతో సిబిఐకి ఆర్డినెన్స్ రూపాన పంపితే బీఆర్ఎస్ నాయకులకు ఒళ్ళు అంతా వెరగ వణికిపోతున్నారు. ఎందుకు? తినకపోతే ధైర్యంగా ఉండండి, మీరు తింటే భయపడండి. మీరు భయపడుతూ హైకోర్టుకు వెళ్తూ సుప్రీంకోర్టుకు వెళ్తూ అడ్డుకుంటే అది మీరు తిన్నట్లే నిదర్శనం, ప్రజలు భావించాల్సి వస్తుంది. అదే మాదిరిగా పథకాల గురించి చాలా చెప్పారు. పథకాలు ఏ పథకాలు లేవండి. మేము ఇచ్చిన పథకాలన్నీ 6 గ్యారెంటీలు చాలా చక్కగా ఉన్నాయి, పేద ప్రజల కోసం ఉన్నాయి. మీరు ఇచ్చిన హామీలు ఏమున్నాయి? 3 ఎకరాలు ఎటువైంది? ముఖ్యమంత్రి ఎటువైంది? దళిత బంధు ఎటువైంది? బీసీ బంధు ఎటువైంది? అన్ని బంద్ అయింది. ఆ ప్రజలందరూ కలిసి మిమ్మల్ని బంద్ చేసింది. రుణమాఫీ అన్నారు, ఇచ్చినాం. 25 లక్షల మందికి రుణమాఫీ 21 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 9,000 కోట్ల రూపాయలు 78 లక్షల మందికి మేము ఇచ్చినాం. ఇది కనబడతలేదా? ఊళ్ళో రండి, ఇందిరమ్మ ఇల్లు చూస్తున్నారు, చూపిస్తాం. మేము సన్న బియ్యం ఇస్తున్నాం, మీరు తింటలేరు, కార్యకర్తలు తింటలేరా? యువజ్యోతి 200 యూనిట్లు కనబడతలేదా? ఏ పథకాలు ఇవ్వడం లేదు, పెన్షన్లు ఇవ్వడం లేదు. అంటే అబద్ధాలు ఎందుకు చెప్పనండి. మీరంతా దయచేసి మీ అన్ని జిమ్మిక్కులు, మీ మైండ్ గేములు, ప్రజలను తప్పుదో పట్టించడము నేర్చుకున్నారు. 10 ఏళ్ళలో చేసింది ఏం లేదు, ఇవే జిమ్మిక్కులు నేర్చుకున్నారు. ఇక్కడైనా మారండి. స్థానిక సంస్థలు వస్తున్నాయని ఎక్కడ లేని విధంగా చౌరాస్తా లోపల ఏం సాధిస్తారు? దిష్టి బొమ్మలుగా తగలబెట్టి మీరు చేసేది ఉంటే ఢిల్లీకి వెళ్ళి బీజేపీ ప్రభుత్వం దగ్గర లొల్లి పెట్టండి, సిబిఐని అడ్డుకోండి. మీరు సిబిఐ చేతుల రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా? ఉండదు. అది చాలా తప్పు. మీకు ప్రజలు ఖచ్చితంగా రానున్న ఎలక్షన్ లోపల గుణపాఠం చెప్తారు. మీరు అనుకుంటున్నారు, అది మీరు అనుకునే కళలు కానీ మిగిలిపోతాయి. జాగ్రత్త. నిన్న సునాలలో సీఎం గారి దిష్టి బొమ్మ కాలబెట్టి రస్తారోపణ చేసుడు, యూరియా పేరు చెప్పి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుడు, ఇది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ నాయకులకు యూరియా అంటే ఇంతకుముందు చెప్పుల లైన్లు, భార్యలు కైకిళ్ళు పెట్టి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో నిలబెట్టి లైన్లు కట్టి ఒక్కొక్కసారి యూరియా కానీ ఏ ఫర్టిలైజర్ దొరకాలన్నా 3 రోజులు పట్టేది. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎంత టైట్ చేసి యూరియా వాడద్దు, నానో యూరియా వాడాలన్నా కానీ అయినా వినకుండా మా గవర్నమెంట్, మా సీఎం గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి ఎంత కావాలో అంత ఏ మినిస్టర్ దగ్గరికి పోవాలో ఆ మినిస్టర్ దగ్గరికి పోయి సరిపోయేంత యూరియా తెచ్చి ఇప్పుడు ఇచ్చినంత యూరియా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఇవ్వలే. కావాలంటే రికార్డు చూసుకోమనండి. సొనాల సొసైటీలో కానీ మన బోత్ సొసైటీలో కానీ కావాల్సినంత యూరియా, ఎన్ని టన్నుల యూరియా వచ్చింది, ఎన్ని బండ్ల యూరియా వచ్చింది, ఏ రైతులు ఎంత తీసుకున్నారో ఒకసారి బీఆర్ఎస్ నాయకులు పోయి రికార్డు చూసి అప్పుడు మాట్లాడాలా. అదే కానీ ఏదో ముసుగుల గుద్దులాట పెట్టినట్టు దొంగ రాజకీయాలు చేసి రోడ్ల మీద ఎక్కి గవర్నమెంట్ను బదనాం చేసడం కరెక్ట్ కాదు. ఆయన 5 సంవత్సరాలు ఎంపీపీ ఉండి సొనాలలో ఒక మోరి కట్టలే, ఒక డ్రైను కట్టలే, అట్లాంటి ఆయన ఒక మొరం రాయేయలే, ఒక రోడ్డుకు ఒక సిమెంట్ గుల్ల సిసి పోయలే. అటువంటి రోడ్డు మీద వచ్చి కాంగ్రెస్ నాయకుల్ని తిరగనియా, రోడ్ల మీద తరిమి కొడతామంటే నీ తాత జాగిరి కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసమే ఉన్న ప్రభుత్వం.
అంతేకాదు నువ్వు 5 సంవత్సరాలలో ఎంపీపీగా ఉండి జిల్లాలో మీ మినిస్టర్లు, మీ క్యాబినెట్, మీ జడ్పీటీసీ, మీ జడ్పీ చైర్మన్ అందరు ఉండి కూడా ఎక్కడ సొనాల్లో వర్క్ చేసినావో చూపించు. మేము శివాజీ దగ్గరికి వచ్చి ఛాలెంజ్గా నీకు ఎక్కడ ఇది డెబ్యూట్ పెట్టి మాట్లాడదాం. సొనాల ప్రజలందరినీ, సొనాల మండల ప్రజలందరినీ పిలిచి మాట్లాడదాం. ఎవరు ఏమి చేసిందో అది ప్రజలకే తెలుసు. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయా అని మీరు దొంగ డ్రామాలు ఆడి ఏదో రస్తాలకు ధర్నాలు చేస్తే ఊరుకునేటోడు ఎవడు లేడు. ఇవాళ మీరు తిరగనీయమనడానికి మీ తాత ఇది కాదు. కాకపోతే మీరు తిరగకుండా, బీఆర్ఎస్లు తిరగకుండా కాంగ్రెస్ వాళ్ళు, ఇది ప్రజా ప్రభుత్వం, ఎక్కడ పోయినా సంక్షేమ పథకాలు మంచి బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు వచ్చే ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్లలో. అంతకంటే ఎక్కువ ఏం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.